చేస్తున్నారు కదా. ఓకే. సో వాడు ఏమి ఇస్తుండో అంటే మనకి AWS ఏమి ఇస్తుండే IIS పాస్ SaaS. వాట్ ఈస్ IIS, వాట్ ఈస్ పాస్, వాట్ ఈస్ SaaS? సో IIS అంటే ఏం లేదు, ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్. మన ఫిజికల్ డేటా సెంటర్ ఉన్నది, దాన్ని IIS అంటారు. సో వాడు ఏం చేస్తుండే, ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుండే. అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్, సో వీఆర్ ఇన్స్టాలింగ్ ద OSS, వీఆర్ ఇన్స్టాలింగ్ ద Java, Tomcat, whatever it may be, whatever we want. So we installing all the softwares and we deploy the application. సో ద అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. వాడు ఏం చేస్తుండే, మనకి ఒక సాఫ్ట్వేర్ కూడా ప్రొవైడ్ చేస్తుండు. జీమెయిల్ ఉందనుకోండి, సో జీమెయిల్ ఏమన్నా మనం క్రియేట్ చేసిందా? కాదు కదా. వాడే క్రియేట్ చేసి వాడే ఏం చేశాడు, వాడే ఇన్ఫ్రా ప్రొవైడ్ చేశాడు, వాడే ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశాడు, వాడే సాఫ్ట్వేర్ కూడా ప్రొవైడ్ చేశాడు. సో వీఆర్ యూజింగ్ దట్ సాఫ్ట్వేర్, రైట్? సో వాడే ఏం చేశాడు, సో ఇలాంటి ఒక జీమెయిల్ అనేది ఒకటి క్రియేట్ చేసి, సో ఇది ఒకటి వాళ్ళకి అంటే సో ద ఎండ్ యూజర్కి ఇది ఉపయోగపడుతుంది అని వాడు ఆలోచించి అనలైజ్ చేసి, సో వాడు ఒక అప్లికేషన్ క్రియేట్ చేశాడు. సో అంటే ఏంటి, ఓన్లీ ప్లాట్ఫామ్, నాకు ప్లాట్ఫామ్ చాలు. సో నాకు ఆపరేషన్స్ టీమ్ ఉంది, డెవలప్మెంట్ టీమ్ ఉంది. ఆపరేషన్స్ టీమ్ ఏం చేస్తారంటే, సో వీ కెన్ ఇన్స్టాల్ ద OSS అండ్ వీ కెన్ వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్స్ దే వాంట్ టు డిప్లాయ్ అప్లికేషన్. సో దట్ పార్ట్ విల్ బి డన్ బై operations team. We have a operations team also there, and we have a development team also there. Development team developing the application and deploy it on the hardware infra. So who deploying in the waterfall model, deploying the application operations team? Who are the operations team, guys? So in the waterfall method on the waterfall model, who is deploying the applications? Who is deploying the application? Who is releasing the applications? Developer developing the applications. Developer developing the application and integrate and build the files. So ఎవరు deploy చేసేవాళ్ళు? IT వాళ్ళు DevOps వాళ్ళు డిప్లాయ్ చేస్తారు. DevOps వాడు ఆటోమేట్ చేస్తాడు. DevOps వాడు డిప్లాయ్ చేయడు. DevOps is like agile కదా. Agile method. I am asking about waterfall method. Everything will be done through manually, right? Yes. So who will be deploying the application? Who will doing the deployments or releases? వెబ్ సర్వర్స్ like operations అరే team, operations team లో ఎవరెవరు ఉంటారు? టెస్టింగ్ IT టెస్టింగ్ ఎవరు? టెస్ట్ చేయడానికి ఎవరు అలా ఏ టీము? QA ఇంజనీర్స్. QA ఇంజనీర్స్, టెస్టర్స్. ఆదిష్, నువ్వు ఆల్రెడీ తెలిసే ఉంటది, రీసెంట్ గా చెప్పాను కాబట్టి. మోహన్, yes, వేర్ ఆర్ యూ? అదే ఆపరేషన్ టీమ్ లో నాకు ఇది ఎగ్జాక్ట్ గుర్తురాలి. సో లైనక్స్ అడ్మిన్ చేసే వాళ్ళు ఎవరంటారు? లైనక్స్ ఇంజనీర్. హూ ఆర్ ద పార్ట్ ఆఫ్ ఆపరేషన్స్ టీమ్? లైనక్స్ ఇంజనీర్స్. ఎందుకు అంటే డెవలపర్ కి డజంట్ నో హౌ టు ఆపరేట్ ద లైనక్స్, రైట్? సో హూ ఇస్ ద అడ్మినిస్ట్రేటర్? Linux administrator is the administrator who knows the everything, who admin the Linux, right? Linux environment. So where we deploy our applications in the Linux environment, right? So who is deploying? Who is deploying the applications? Varu, so whatsapp.var, facebook.var, అవి డెవలపర్స్ ఏం చేస్తారు, ఇంటిగ్రేట్ చేసి ఇస్తారు. .java ని .var గా కన్వర్ట్ చేసి ఇస్తారు త్రూ బిల్డ్ ద్వారా. ఎవరు డిప్లాయ్ చేస్తారు? ఆపరేషన్ టీమ్ ఎవరు? లైనక్స్ ఇంజనీర్. అవి విండోస్ సర్వర్స్ అయితే ఎవరు డిప్లాయ్ చేస్తారు? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అంటారు. విండోస్ ఇంజనీర్ ఆర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ చేస్తాడు. సో సంథింగ్ లైక్ సో అదే నేను మీరు ఏదైతే వీడియోస్ చూస్తున్నారో ఆ వీడియోని సో ఫస్ట్ వినండి, తర్వాత ఏం చేస్తారంటే రాయండి, తర్వాత ఏం చేస్తారంటే మీరు రోజుకి ఒకసారి జస్ట్ ఏం చేసుకుంటారు, మీరు ఓవర్ వ్యూ అంతా డీప్గా ఏం రాయరు కదా, జస్ట్ రాసుకొని సో ఒకసారి జస్ట్ మీరు రివైండ్ చేయండి పేపర్స్ అన్ని. నా అదే చెప్పేది, ఒకటే మన మోటో. సో సంథింగ్ లైక్ అమీర్పేట నుంచి సో కుకట్పల్లి రావడానికి ఫస్ట్, అరే భాస్కర్ నువ్వు కుకట్పల్లి రావడానికి ఫస్ట్ డే నీ ఆఫీస్కి రావడానికి ఎంత టైం అంటే ఎలా తీసుకున్నావు? సో బస్ అర్థం కాక చిన్నగా దిగేసి తర్వాత ఈజీగా వెళ్ళావు అంతే. ప్రతిదీ కూడా అంతే. సో ఇప్పుడు నీకు అర్థం కాదు. సో అదే 1-10 సార్లు వెళ్తే ఏమవుతుంది? సో నౌ యూ కెన్ సో సంథింగ్ లైక్ ఇప్పుడు సీన్ గడో రమేష్ గడో ఎవరో ఒకళ్ళు మీ ఆఫీస్కి రావాలి, ఏం చెప్తావు? సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఈజీగా చెబుతా, పక్కన ఇది ఉంది ఇక్కడ ఉంది ఇట్లా రండి. సెకండ్ టైం వెళ్ళినప్పుడు నీకు అర్థం అవుతుంది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 10th టైం వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే యూ రికగ్నైజెస్ ద
సో నువ్వు రికగ్నైజ్ చేస్తావు అంటే సంథింగ్ లైక్ ఏషియన్ సినిమాస్ ఉంది, బిడ్జ్ ఉంది, కొంచెం ముందుకు రమ్మోసబెట్ ఉంటుంది, వైజంక్షన్ ప్రతిదీ ఉంటుంది. అడ్రస్ ఉంటుంది సో ఎందుకు చెప్పావు నువ్వు రిపీటెడ్ టైమ్స్ నువ్వు వెళ్ళటం వల్ల ఏమైందంటే నీ మైండ్కి ఫీడ్ ఈజీ అయిపోయింది. అయిపోయింది. నేనే చెప్పేది ప్రతిదీ కూడా ఎప్పుడు ఈజీ అయిపోతుంది అంటే సో ప్రాక్టీసింగ్ వెల్, ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావు అప్పుడు ఈజీ అయిపోతుంది. సో 1కి 10 సార్లు చూస్తే, ఒకసారి చూస్తే రాదు ఏది. ఓకేనా గాయస్? ఈ 2 ఓకే. డేస్ హాలిడేస్ వచ్చినాయి. 2 డేస్ హాలిడేస్లో మళ్ళీ ఒకసారి రివైండ్ చేయండి. వన్స్ మనం AWS స్టార్ట్ చేస్తే మళ్ళీ AWSలోకి వెళ్ళాం. ఓకేనా? ఒక నోట్స్ మీరు ఏదైతే రికార్డింగ్ విని ఏదైతే నోట్స్ ఉందో ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకొని జస్ట్ ఒకసారి చూడటానికి ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే అర్థం అవుతుంది. ఆర్ ఇఫ్ ఇన్ కేస్ సో హూ ఆర్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ ప్లీజ్ కమ్ టు ఇన్స్టిట్యూట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆదిష్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆదిష్ జస్ట్ జాయిన్ అయినప్పుడు లాస్ట్ ఫ్రైడేనా ఆదిష్? అన్నా సో లాస్ట్ ఫ్రైడే నుంచి స్టార్ట్ చేశాడు. ఈ రోజు సంథింగ్ లైక్ మీరు ఎక్కడ ఉన్నాడో ఆదిష్ కూడా అలానే అక్కడే ఉన్నాడు. సో he practiced very well. So every day he is coming from 10 AM to night to 10 లేదంటే సంథింగ్ లైక్ 8 వరకు ఉంటున్నాడు. సో ఈ గ్యాప్లో ఏం చేస్తున్నాడు? ప్రతిదీ కూడా నేను చెప్పింది రికార్డింగ్స్ ప్లస్ అవి ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఆదిష్ నీకు ఎవ్రీథింగ్ యు నో. సో లైనెక్స్ రైట్? వాట్ ఈస్ లైనెక్స్, హౌ లైనెక్స్, వై లైనెక్స్? ఆదిష్ యు నో ఆర్ యు డోంట్ నో? అన్నా తెలిసిందన్నా. ఓకే guys, please be practice makes man or woman పర్ఫెక్ట్. yes. So Narendra, please watch the videos. Okay, sir. Rajesh also, Rajarshi, Pooja unda leda mari? Pooja is there? ఉన్నాను. సో అప్పటి నుంచి పిలుస్తుంటే పలకట్లేదమ్మా. లేదు, నెట్ సరిగ్గా లేదు. ఓకే. సో వేర్ ఆర్ యూ? జుజ్జూర్ ఆర్ విజయవాడ? జుజ్జూర్. ఓకే. ఆ వీడియోస్ ఈ 2 డేస్లో రేపు ఎల్లుండి క్లాస్ లేదు, ఈ 2 డేస్లో చూడు. సో ఫ్రమ్ ట్యూస్డే అన్వర్డ్స్ వి విల్ స్టార్ట్ AWS. ఓకేనా? అర్థమైంది నీకు కొంచెం AWS అదే లైనక్స్ అంటే ఏంటో అర్థమైంది? ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్, నాన్ ప్రొడక్షన్ ఇవన్నీ ఎలా ఉంటాయో ఒకవేళ అర్థం కాకపోతే టెల్ మీ. ఒక 2 కాన్సెప్ట్స్ అర్థం అవ్వలేదు. ఎమ్మను HTTPD ఆ బోత్. ఒకసారి మళ్ళీ రికార్డింగ్ అంతే, మిగతాదంతా పర్ఫెక్ట్. సో నీకు ఇంకా కావాలి, ఎక్స్పోజర్ కావాలి అంటే యూ కెన్ గో త్రూ ద యూట్యూబ్ అండ్ సంథింగ్ సెర్చ్ హౌ సో సంథింగ్ లైక్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ అండ్ HTTPD ఎలా ఇన్స్టాల్ చేస్తారు ఒకసారి యూట్యూబ్లో కూడా చూడండి వీడియోస్. So if you want more exposure on those, so you can go through the YouTube videos and you can watch it. So then only you can understand. Okay. సరే మరి. సో యాక్చువల్గా నేను ఏం చెప్పుకున్నాము అంటే మోహన్ యూ దేర్ రైట్? అది IP అడ్రస్ ద్వారా మన షేరింగ్ ఎలా చేస్తుందో ఈ పంపించాను, స్క్రీన్ షాట్ పంపించాను. మన ఆర్గనైజేషన్ IP అడ్రస్ ద్వారా షేరింగ్ స్క్రీన్ షాట్ వాట్సాప్ చేశాను. ఓకే. సో ఇలా ఉంది అంటే ఫోల్డర్ మామూలుగా ఫోల్డర్ ఎలా ఉంటది? నార్మల్ గా ఉంటది. సో ఇలా ఉంది అంటే దీన్ని ఏం చేశారంటే మ్యాప్ చేశారు. సంథింగ్ లైక్ ఇన్పుట్ అనేది ఒకటి మ్యాపింగ్, ఇది ఒక మ్యాపింగ్ డ్రైవ్. సో GFX, సో ఇదంతా కూడా విండోస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేరింగ్ అనేది లైనక్స్ నుంచి వచ్చింది అనుకోండి. సో దీన్ని ఎలా షేర్ చేస్తారు? ఏ సర్వీస్ ద్వారా షేర్ చేస్తారు? ఫ్రమ్ లైనక్స్ టు విండోస్, విండోస్ టు లైనక్స్ సాంబా. అదే లైనక్స్ టు లైనక్స్ అయితే NFS, నెట్వర్క్ ఫైల్ షేరింగ్. సో ఇక్కడ చూసారు కదా, మామూలుగా అయితే మన హార్డ్ డిస్క్లో ఎలా ఉన్నాయి నెట్వర్క్ న్యూ వాల్యూమ్ అని ఉంది కదా. అదే మ్యాప్ డ్రైవ్ అయితే ఎలా ఉంటుంది అంటే సంథింగ్ లైక్ ఇలా ఉంటుంది. ఓకేనా? ఓకే. ఇది ఇక్కడ చూడండి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ సర్వర్ నుంచి వచ్చింది? 192.168.101.199. అంటే ఈ డ్రైవ్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఈ సర్వర్ నుంచి వచ్చింది. ఏ సర్వర్ నుంచి? 192.168.101.199. ఈ సర్వర్ నుంచి సంథింగ్ లైక్ GFX సంథింగ్ ఇది మ్యాప్ చేశారనమాట.
ఓకేనా? నీ సర్వర్ ఐపీ అడ్రస్ ఎంతరా? ఐపీ కాన్ఫిగ్ అని కొట్టు. రమేష్ రన్ లో కొట్టనా? కమాండ్ ఆ రన్ లో సిఎండి అని కొట్టు. సిఎండి. ఓకే, దాంట్లో ఐపీ కొట్టేస్తాను. ఐపీ కాన్ఫిగ్ ఐపీఏ వర్క్ అవ్వదు. ఐపీ కాన్ఫిగ్ ఇఫ్ కాన్ఫిగ్ అనుకుంటా. ఐ థింక్ ఐపీ కాన్ఫిగ్ కొట్టు. ఐపీ కాన్ఫిగ్ స్పేస్ కాన్ఫిగ్. ఐపీ కాన్ఫిగ్ నో స్పేస్. ఐపీ 192.168.101.182. సో ఇప్పుడు చూసారా గైస్, అతను ఏంటి అంటే 192.168.101. సో 101 లో 192 అనేది సర్వర్ది. అది నీదెంతరా లాస్ట్ లో? 182. సో మనోడు ఎందుకు అంటే ఇది ఏంటి? సో 192.168 అనేది ఏంటిది? క్లాస్ సి రేంజ్, అవునా? క్లాస్ సి రేంజ్. క్లాస్ సి రేంజ్ లో మనం నిన్న ఏం చెప్పుకున్నాం? ఎంతవరకు ఎంతమంది సంథింగ్ లైక్ 256 మెంబర్స్ వరకు కూడా. సో 300 బిలో పీపుల్ ఉంటే మనం ఏ రేంజ్ ఉపయోగించుకోవచ్చు? క్లాస్ సి ఉపయోగించవచ్చు. అదే క్లాస్ బి ఉపయోగించాను అనుకో 172 సిరీస్ ఉపయోగిస్తారనమాట ప్రైవేట్ కి. సో అది ఎప్పటి వరకు, అది ఎంతమందికి ఉపయోగించింది అంటే 65534 ఉంది. 65,534 పీపుల్ అంటే 6,000 వరకు మన ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి ఒక కంపెనీలో. సో ఏ ప్రైవేట్ ఐపీ రేంజ్ ఉపయోగిస్తారంటే 172 ప్రైవేట్ ఐపీ రేంజ్ ఉపయోగిస్తారు. ఒకవేళ అది ఉంది కదా 16 లక్షలు ఏమో ఉంది కదా, అది ఎప్పుడు? క్లాస్ ఏ. ఆ సిరీస్ ఏంటి? 10 సిరీస్. 10 సిరీస్ ఉపయోగించాము అంటే మనం 16 lakhs పీపుల్ వరకు కూడా. సో యూ కెన్ అసైన్ ద ఐపీ అడ్రసెస్. అంటే 16 లక్షల వాటికి, సర్వర్స్కి, ల్యాప్టాప్కి, ప్రతి ఒక్కదానికి 16 లక్షల ఐపీ అడ్రస్లు అసైన్ చేయొచ్చు. అంటే ఒక బిగ్ ఆర్గనైజేషన్ అనుకోండి, సంథింగ్ లైక్ టీసీఎస్, విప్రోనో, ఇన్ఫోసిస్ అనుకోండి. సో దానికి ఎంతమంది పనిచేస్తారు? సంథింగ్ లైక్ lakhs లో పనిచేస్తారు. అలాంటప్పుడు వాళ్ళు ఏ ప్రైవేట్ ఐపీ ఉపయోగిస్తారు అంటే 10 సిరీస్ లో క్లాస్ ఏ ఐపీ అడ్రస్ ఉపయోగిస్తారు. ఓకేనా? ఓకే. సబ్నెట్ అనేది ఎలా డిఫైన్ అవుతుంది అంటే, మనం ఐపీ అడ్రస్ చెప్పాం కదా క్లాస్ ఏ. సో ఇది చూసారు కదా, క్లాస్ ఏ అంటే 10 సిరీస్ ఉంటే క్లాస్ ఏ, 172 సిరీస్ ఉంటే క్లాస్ బి, 192 సిరీస్ ఉంటే క్లాస్ సి. అరే ఇప్పుడు నీకు ఏ క్లాస్ అడ్రస్ ఉంది? ఏ క్లాస్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఉంది? క్లాస్ సి. క్లాస్ సి. క్లాస్ 192 అనేది ఎక్కడిది? క్లాస్ అంటే ఇది రేంజ్ ఒకసారి చూడండి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి. 00 to 127, 128 to 191, 192 to 120, 223, 244 to 239, 242 to 255. అంటే దీంట్లో ఎంతమంది యూజ్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది చెప్పాను కదా 60 lakhs పీపుల్ ఉపయోగించవచ్చు. సో ఎంతమంది నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ అండ్ హోస్ట్ ఎన్ని అంటే 60 lakhs, ఇక్కడ 65,000, ఇక్కడ 254. అంటే మన ఆర్గనైజేషన్ బట్టి మనం క్లాసెస్ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, అండర్స్టూడా? సో మనం ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు దానికి కంపల్సరీ ఏముంటుంది అంటే సబ్నెట్ మాస్క్ అనేది ఉంటుంది అనమాట. ఏముంటుంది? సబ్నెట్ మాస్క్ ఎలా డిఫైన్ అవుతుంది అంటే ఇది ఇలా డిఫైన్ అవుతుంది అంట. సో ఎలా? క్లాస్ ఏలో 255.0.0.0 ఉంటుంది. సో క్లాస్ బిలో 255.0.0 ఉంటుంది. క్లాస్ సిలో 255.0.0. అంటే ఇక్కడ ఉంది చూసారా, నెట్వర్క్ కోస్ట్ అనేది మారదు. నెట్వర్క్ కోస్ట్ ఎప్పుడు ఎంత ఉంటుంది? 255 ఉంటుంది. అంటే ఇక్కడ 2 నెట్వర్క్లు ఉన్నాయి కానీ ఇక్కడ 255 ఉన్నాయి. ఇక్కడ 3 నెట్వర్క్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3. ఇవి మారుతుంది. అంటే 255 పీపుల్ వరకు ఇక్కడ 255 into 250 16,000, ఇక్కడ 20 lakhs. ఓకేనా? అంటే క్లాస్ సికి ఏం ఉపయోగిస్తారు? సబ్నెట్ 255.255.255.0. అంటే 1 2 3 4 5 6 7 అప్ టు 255 పీపుల్ హోస్ట్ యాడ్ చేయొచ్చు. 255 రిప్రజెంట్ ద నెట్వర్క్ అండ్ 0 రిప్రజెంట్ ద హోస్ట్. సో నెట్వర్క్ అడ్రస్ ఎప్పుడు 255 ఉంటుంది. 0 అడ్రస్, హోస్ట్ అడ్రస్ అంటే మన హోస్ట్లు ఎప్పటి నుంచి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 5 6 7 8 9 10 255 వరకు. Default gateway, it is an entry and exit point of the network. Example, the IP address of the router Ethernet address. దానికి డిఫాల్ట్ గేట్వే అంటారు. మీరు చూడండి ఒకసారి. ఓకేనా?
ఇది అయ్యేసరికి అసలు కనీసం కొంచెం కూడా ఇంకా మనం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లా, ఇంకా నాకు తెలియట్లేదు ఎలా ఉన్నాయి మ్యాక్. సో బైనరీ ఆల్రెడీ మనం చెప్పాము, నిక్ అడ్రస్. సో ప్రతిదీ హార్డ్వేర్కి ఏముంటుంది, దానికి అడ్రస్ ఉంటుంది అనమాట. ఫిజికల్ అడ్రస్, లాజికల్ అడ్రస్. ఫిజికల్ అడ్రస్ ఏంటంటే మ్యాక్, మీడియా యాక్సెస్ కంట్రోల్. ఫిజికల్ అడ్రస్ అంటే ఇక్కడ ఉంది. దీనికి ఏముంటుంది, కంపల్సరీ ఒక ఫిజికల్ అడ్రస్ కూడా ఉంటుంది నిక్కి. సో ఆ ఫిజికల్ అడ్రస్ ఏమని చెప్పిండు, సో మ్యాక్ అన్నాడు. సో లాజికల్ అడ్రస్ ఏం చెప్పిండు, ఐపీ అన్నాడు. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో ఈ మీడియా ఫిజికల్ అడ్రస్ ఏమంటే L2 అడ్రస్ అంటారు, దీన్ని ఏమో L3 అడ్రస్ అంటారు. ఇది పర్మనెంట్, ఇది లాజికల్, ఇట్ కెన్ బి చేంజ్డ్. ఇది 48 బిట్, ఇది 32 బిట్, ఇది హెక్సాడెసిమల్, ఇది డెసిమల్. సో ఎగ్జాంపుల్ ఏంటి, సో ఇదేంటిది 4 ఆక్టెంట్ రీజన్. ఇది మ్యాక్ అడ్రస్ ఇలా ఉంటుంది. హౌ టు అసైన్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ ఎలా చేస్తారు, సో ఇక్కడికి లోకల్ నెట్వర్క్ వెళ్ళి ఇంటర్నెట్ ప్రోటోకాల్ TCP/IPకి వెళ్ళి కాన్ఫిగర్ అని కొట్టి ఇక్కడ ఇస్తాం మన ఐపీ అడ్రస్. ఎక్కడ ఇస్తాం, మన ఐపీ అడ్రస్ ఇక్కడ ఇస్తాం. అదే లైనక్స్లో అయితే ఎక్కడ ఇస్తాం, ఎక్కడ ఇస్తాం, వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ నెట్వర్క్స్ సంథింగ్ లైక్ అడాప్టర్ పాత్ ఏంటిది, /etc sysconfig network -script. అక్కడ ifcfg -enps 03 enp0s8 enp0s9 అది ఓపెన్ చేస్తే ఉంటుంది మనకి ఐపీ అడ్రస్. సో హౌ టు చెక్ ద ఐపీ అడ్రస్, ఎలా ఐపీ అడ్రస్, ifconfig -all. సో ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ఏం కూడా ఇచ్చిండు, FTP అంటే ఏంటి, SH అంటే, టెల్నెట్ అంటే ఏంటి, SMTP అంటే ఏంటి. సో సిస్టమ్ కాన్ఫిగరేషన్స్, OSI లైట్స్ మెయిన్. అది ఒకసారి మీరు చూస్తే చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఐపీ అడ్రసింగ్ ఏంటిది, 32 బిట్ వాల్యూ. సో 4 ఆక్టెంట్స్. ఆక్టెంట్ ఈక్వల్ టు నథింగ్ బట్ 8 బిట్స్. 8 బిట్ ఈక్వల్ టు 1 ఆక్టెంట్. సో సంథింగ్ లైక్ 000 అంటే 0, సంథింగ్ లైక్. సో ఫస్ట్ ఐపీ అడ్రస్ ఇప్పుడు కూడా 0000 ఉంటుంది. లాస్ట్ ఐపీ అడ్రస్ ఇప్పుడు కూడా 111 అంటే 0 నుంచి 255 వరకు ఉన్నాయి. అంటే 0 నుంచి 255, సంథింగ్ లైక్ 0 1 2 3 4 5 6 7 8 9 10 11 10 అట్లా 255 వరకు ఉండొచ్చు. ఇక్కడ కూడా 255 వరకు ఉండొచ్చు, ఇక్కడ కూడా 255 వరకు ఉండొచ్చు, ఇక్కడ కూడా 255 వరకు ఉండొచ్చు. అదేనా. సో ఇవన్నీ కూడా ఐపీ అడ్రస్లు. 000 ఇక్కడ సంథింగ్ లైక్ 1 1 1 2 3 4 5 6 7 254 255. తర్వాత దీనిది. సో ఫస్ట్ ఏంటి, లాస్ట్ బిట్ యొక్క ఐపీ అడ్రస్, తర్వాత దీనిది. సో 1.0 1.2 1.2 1.3 1.4 1.5 1.6 అప్ టు 255. తర్వాత 2.0 అలాగనే 255 వరకు. ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అనమాట ఐపీ అడ్రస్. క్లాస్ A రేంజ్, క్లాస్ B రేంజ్, క్లాస్ C రేంజ్, సబ్నెట్ వాల్యూ. ఇది ఒకసారి రిఫర్ చేయండి, నేను ఆల్రెడీ పంపించాను ఇది. లేదంటే యూట్యూబ్లో ఏదైనా వీడియో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఇంకోండి చూడండి, ఇక్కడ పోస్ట్ అడాప్టర్స్ 16 lakhs, ఇక్కడ 655 250. అంటే 255 అంటే చిన్న స్మాల్ ఆర్గనైజేషన్, దే ఆర్ యూజింగ్ క్లాస్ C రేంజ్ అన్నమాట. సంథింగ్ లైక్ చూదిగండి. సో దానికి కంపల్సరీ ఏముంటుందంటే ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్ అవి ఉంటాయి. ఐ విల్ షో యూ. సో ఐపీ అడ్రస్లు అనేవి 2 typesగా అసైన్ చేయొచ్చు. ఐపీ అడ్రసెస్ అనేవి 2 typesగా అసైన్ చేయొచ్చు. సో ఎలా అని చెప్పాను,
Adish, you there? అన్న సో ఐపీ అడ్రస్ ఎన్ని టైప్స్ అని చెప్పాను? మోహన్, భాస్కర్, పూజ, స్టాటిక్ అండ్ డైనమిక్. static IP addressing and dynamic IP addressing. So what is static? Static అంటే ఏంటి? Something like so dynamic IP addressing. సో దీంట్లో ఒకసారి చెప్తాను చూడండి. మాన్యువల్ DHC. సో డిహెచ్సిపి అంటే ఏంటంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. డిహెచ్సిపి అంటే ఏంటి? డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. అంటే మన ఏదైతే సర్వర్ ఉందో, మన ల్యాప్టాప్ ఉందో దానికి సో ఐపీ అడ్రసెస్ ఆటోమేటిక్గా అసైన్ అవ్వాలి అంటే ఏంటిది? డిహెచ్సిపి ఉపయోగిస్తారు. సో డిహెచ్సిపి ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సర్వర్కి ఏం చేసామంటే, ఈ సర్వర్కి సంథింగ్ లైక్ స్టాటిక్ ఇచ్చాము. స్టాటిక్ అని చెప్పాము. స్టాటిక్ ఏంటంటే 192.168.168.101. సంథింగ్ లైక్ ఏదైనా తీసుకోవచ్చు. 101.102. సో సంథింగ్ లైక్ నేను ఈ సిరీస్ తీసుకున్నాను. సో ఇదేంటంటే నేను స్టాటిక్గా ఐపీ అడ్రస్ అసైన్ చేశాను. ఈ సర్వర్కి స్టాటిక్గా ఐపీ అడ్రస్ అసైన్ చేశాను. సో నేను దానికి ఏం చేశానంటే డైనమిక్ అని చెప్పాను. దీనికి ఏం చెప్పాను? డైనమిక్ అంటే డిహెచ్సిపి అని చెప్పాను. ఏం చెప్పాను? డిహెచ్సిపి, డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ చట్. డిహెచ్సిపి అంటే ఏంటి? డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. అంటే దీనికి ఏం అసైన్ అయింది? స్టార్టింగ్ 192.168.101. సంథింగ్ లైక్ 23 అని అసైన్ అయింది. సో నేను ఏం చేశాను అంటే, సో దీన్ని ఏం చేశాను అంటే సంథింగ్ లైక్ 2 సర్వర్స్ని ఏం చేశానంటే రీబూట్ చేశాను. నేను 2 సర్వర్స్ ఏం చేశాను? రీబూట్ చేశాను. రీబూట్ చేస్తే ఏమవుతుందంటే, సో ఈ స్టాటిక్ ఐపీ అడ్రస్ అనేది స్టాటిక్ అని ఇస్తే సో ఇట్ కెనాట్ చేంజ్. ఏమవదు? కెనాట్ చేంజ్ అనమాట. సో ఎందుకు అంటే ఇది మాన్యువల్గా మనం స్టాటిక్గా ఇచ్చాము. స్టాటిక్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవ్వదు. ఇక్కడ రీబూట్ చేసాము. ఇక్కడ రీబూట్ చేసినప్పుడు ఏమైందంటే సో డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఇప్పుడు ఏమవుతుందంటే డైనమికల్గా ఇచ్చాం కాబట్టి సో వెన్ ఎవర్ రీబూట్ యువర్ సిస్టమ్ ఇట్ ఆటోమేటికల్లీ చేంజెస్ ద ఐపీ అడ్రసెస్. ఇట్ ఆటోమేటికల్లీ చేంజెస్ ద సో 101.something like 45 అని వచ్చింది. ఏమొచ్చింది? 45 అని వచ్చింది. అది పోయి 10 అది సంథింగ్ లైక్ ఏం పోయింది? 101.23 పోయి ఏమొచ్చింది? 45 ఇచ్చింది. ఎందుకు ఇది? సో డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఇట్లా డైనమిటికల్గా ఏమవుతుంది? చేంజ్ అవుతూ ఉంటుంది. స్టాటిక్ ఇస్తే సో అది చేంజ్ అవ్వదు. సో డైనమిక్ ఇస్తే చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫేస్బుక్ అప్లికేషన్ అనేది సంథింగ్ లైక్ ఎక్కడ పెట్టాము అంటే ఈ 103.223 ఉన్నప్పుడు పెట్టామన్నమాట. మన ఫేస్బుక్ అప్లికేషన్ డిప్లాయ్ చేసాం. facebook.var అనేది. సో ఏమైంది? సర్వర్ ఏమో సంథింగ్ లైక్ రీబూట్ అయింది. రీబూట్ అయినప్పుడు కంపల్సరీ ఐపీ ఏమైందంటే సో ఇది అసైన్ అయింది. ఐపీ ఏం అసైన్ అయింది? 45 అనేది అసైన్ అయింది అనమాట. అంతకుముందు ఏముండేది? అంతకుముందు ఏముండేదంటే 192.168.101.23. సో అప్పుడు ఏం చేసాం? అప్పుడు మనం ఏం చెప్పాం కదా, డిఎన్ఎస్ అని చెప్పాం కదా. డిఎన్ఎస్ అంటే ఏంటి? డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అని ఏం చేసాం? ఫేస్బుక్ డాట్కి డిఎన్ఎస్ అంటే ఏంటి? డిఎన్ఎస్ అంటే ఏంటంటే డొమైన్ నేమింగ్ సర్వీసెస్ అంట. ఏంటిది? డొమైన్ నేమింగ్ సర్వీస్. సో దీంట్లో ఏం చేస్తామంటే ఇది ఏంటంటే 2 టైప్స్ ఉంటుంది అనమాట. ఇది 2 టైప్స్. సో వన్ ఈజ్ ఫార్వర్డ్ లుక్అప్ జోన్. ఫార్వర్డ్ లుక్అప్ జోన్ ఏంటంటే రివర్స్ లుక్అప్ జోన్. సో ఈ ఫార్వర్డ్ లుక్అప్ జోను, రివర్స్ లుక్అప్ జోను అంటే ఏంటి అంటే ఐపీని ఏం చేస్తే హోస్ట్గా
హోస్ట్ నేమ్గా కన్వర్ట్ చేస్తాయి. ఐపీని హోస్ట్ నేమ్గా హోస్ట్ నేమ్ ఏం చేస్తే ఐపీ అడ్రస్ అవుతుంది. యాక్చువల్గా మనం ఎక్కడ అప్లై చేసాం ఫేస్బుక్ అనేది? సో ఇక్కడ అప్లై చేసాం. సో ఇక్కడికి ఏముంటుంది 192.160 సంథింగ్ లైక్ 192.168.1.223 అంటది. మనం బ్రౌజర్లో ఇది కొట్టడంలో ఏమవుతుంది, మన పేజ్ అవుతుంది. కానీ ఏం చేశారు ఈ డిఎన్ఎస్ ద్వారా సంథింగ్ లైక్ లేమెన్ అనేవాడు, లేమెన్కి ఈ ఐపీ అడ్రస్ తెలుసా? మామూలు ఎండ్ యూజర్కి ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫేస్బుక్ అన్నాం అనుకో 192.168.101.23 అంటే వాడికి ఈజీగా ఉంటుందా? facebook.com అంటే ఈజీగా ఉంటుందా? facebook.com. సో సంథింగ్ లైక్ 8888 అంటే ఈజీగా ఉంటుందా? google.com అంటే ఈజీగా ఉంటుందా? google.com. సో 192.168.23 సంథింగ్ లైక్ ఉంటే ఫేస్బుక్ అంటే అదే సంథింగ్ లైక్ వాట్సాప్ అంటే ఈజీగా ఉంటుందా? లేకుంటే ఐపీ అడ్రస్ ఈజీగా ఉంటుందా? వాట్సాప్. అందుకని ఈ డిఎన్ఎస్ ద్వారా ఏం చేస్తారంటే ఐపీ అడ్రస్ కి దానికి ఒక క్యాచీ నేమ్ క్రియేట్ చేస్తారు. ఏం క్రియేట్ చేస్తారు? క్యాచీ నేమ్. సో ఈ ఫేస్బుక్ ఫర్ ఎగ్జాంపుల్ 192.168.56.101.23 రైట్, 101.1.23. ఈ 23కి ఫస్ట్ ఏం క్రియేట్ చేశారు? facebook.com అని క్రియేట్ చేశారు. అవునా? సారీ, facebook.com అని క్రియేట్ చేశారు. సో facebook.com అని క్రియేట్ చేశారు. ఈ సర్వర్ రీబూట్ చేశారు. సో రీబూట్ చేస్తే ఏమైంది? ఈ మనం facebook.com అని కొట్టంలోనే ఎక్కడికి రీచ్ అవుతుంది? 192.168.101.223 అంటే ఎక్కడికి రీచ్ అయ్యి ఈ ఫేస్బుక్ ఏదైతే ఉందో మన బ్రౌజర్లో కనిపించింది. అవునా? సో మనం ఏం చేసాం? సో కోడ్లో ఏదైతే డెవలపర్ కోడ్లో ఏం చేస్తామంటే మన అప్లికేషన్కి సో ఇది డిఫైన్ చేసాము. ఏం డిఫైన్ చేసాము? ఇది డిఫైన్ చేసాం. కానీ అది డైనమిక్ హోస్ట్ ప్రోటోకాల్ ఏమైంది? రీబూట్ అవ్వగానే దాని ఐపీ అడ్రస్ ఏమైంది? చేంజ్ అయింది. సో ఇప్పుడు facebook.com అంటే ఇక్కడికి రీచ్ అవ్వాలి. కానీ facebook.com అంటే ఇప్పుడు మామూలుగా దానికి ఐపీ అడ్రస్ ఏమైంది? డిఫరెంట్ ఐపీ అడ్రస్ అసైన్ అయితే facebook.com అని కొట్టంలోనే మనకి ఏమైంది? పేజ్ కెనాట్ బి రీచ్డ్ అని వస్తుంది. పేజ్ కెనాట్ బి రీచ్డ్ అని వస్తుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయిపోయింది. ఈ ఐపీ అడ్రస్ 23 అంటేనే దానికి తెలుసు facebook.comకి. సో 45 అంటే తెలుసా? తెలియదు. అందుకని ఏమొస్తుంది? కెనాట్ బి రీచ్డ్ అని వచ్చింది. సో ఎవ్రీ ప్రొడక్షన్ సర్వర్స్కి కంపల్సరీ ఏం చేస్తారంటే అప్లికేషన్ సర్వర్స్ కంపల్సరీ సో స్టాటిక్ ఐపీ అడ్రసే ఇస్తారు. స్టాటిక్ ఐపీ అడ్రసే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్టాప్స్ ఉన్నాయి అనుకోండి, కంపెనీలో ల్యాప్టాప్స్, దానికి డిహెచ్సిపి అయినా ఇవ్వచ్చు. ఎందుకంటే మనమేమి జస్ట్ మనం చేంజ్ అయినా కానీ ఏం కాదు. మనకి ఏం కావాలి? జస్ట్ ఇంటర్నెట్ కావాలి, అంతే కదా. సో మన ల్యాప్టాప్లో ఏమన్నా వెబ్సైట్ రన్ చేస్తున్నారా? మన ల్యాప్టాప్లో ఏమైనా వెబ్సైట్ రన్ చేస్తున్నారా గైస్? నో. సో ఈ సర్వర్స్లో వెబ్సైట్ ఇవన్నీ రన్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ దానికి ఏం చేయాలి? స్టాటిక్ ఐపీ అడ్రస్లే అసైన్ చేయాలి. ఏముండాలి? ప్రతి ప్రొడక్షన్ సర్వర్స్ కూడా ఏముంటాయి? స్టాటిక్ ఐపీ అడ్రస్లే ఉంటాయి. డైనమిక్ ఐపీ అడ్రస్లు ఉండవు. సో డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే ఆటోమేటిక్గా అవే ఐపీ అడ్రస్లు అవే అసైన్ అవుతాయి. లేదు నాకు స్టాటిక్గా ఐపీ అడ్రస్లు అసైన్ అవ్వాలి అంటే 1 సెకండ్ గైస్. సో స్టాటిక్ ఐపీ అడ్రస్లు డైనమిక్ ఐపీ అడ్రస్లు అసైన్ అవ్వాలంటే మనకి సో ఎందుకు ఈ డిఎన్ఎస్ ఎందుకు అంటే క్యాచీ నేమ్స్. అంటే మన ఐపీ అడ్రస్లు గుర్తుపెట్టుకోవడం ఈజీ కాదు కాబట్టి మన వెబ్సైట్స్కి సో దానికి ఏం చేస్తారు? ఒక క్యాచీ నేమ్ క్రియేట్ చేస్తారు. ఎలా? ఫార్వర్డ్ లుకప్ జోన్ ద్వారా. సో ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్ అంటే ఐపీ అడ్రస్ నేమ్ క్రియేట్ చేస్తారు. facebook.com, youtube.com, google.com, whatsapp.com. అవేంటి? యాక్చువల్గా మన అప్లికేషన్ ఎక్కడ డిప్లై చేశారు? సో సర్వర్లోనే డిప్లై చేశారు. ఆ సర్వర్కి ఏముంటుంది? కంపల్సరీ స్టాటిక్ ఐపీ ఉంటుంది. ఆ ఐపీఐ ద్వారా కొట్టినా కూడా వచ్చింది. కానీ ఏంటి? లెమన్కి అంటే ఎండ్ యూజర్కి ఐపీ అడ్రస్లు ఇవన్నీ గుర్తుపట్టుకోవడం కష్టం కాబట్టి సో ఈ డిఎన్ఎస్ ద్వారా ఏం చేశారంటే స్టాటిక్ అది క్యాచీ నేమ్ క్రియేట్ చేశారు. ప్రతి ఐపీ అడ్రస్ కూడా ఒక క్యాచీ నేమ్ క్రియేట్ చేసి దానికి అసైన్ చేశారు. అదేందా? సో ఈ డిహెచ్సిపి మన సర్వర్కి ఏదైతే పెడితే అది వర్కౌట్ అవుతుందా? డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ డిహెచ్సిపి పెడితే వర్కౌట్ అవుతుంది. ఎందుకు అంటే రీబూట్ చేస్తే కంపల్సరీ ఏమవుతుంది? దానికి ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో కంపల్సరీ మనకి ఏం చేయాలి? ప్రతి దానికి కూడా ఏం చేస్తున్నాం మనం?
ప్రతిదానికి కూడా మనం ఏం చేస్తున్నాం, డిహెచ్సిపి కాకుండా స్టాటిక్ ఐపీ అడ్రస్, మాన్యువల్గా ఐపీ అడ్రస్ అసైన్ చేస్తున్నాం. సో ఎవరిస్తారు ఈ ఐపీ అడ్రస్ అంటే నెట్వర్క్ టీమ్ ఇస్తుంది. ఎవరిస్తారు, నెట్వర్క్ టీము ఐపీ అడ్రస్ అసైన్ చేస్తుంది. మరి డిహెచ్సిపి ఎక్కడ వాడతారు? లైక్ అన్ని స్టాటిక్ యూస్ చేస్తే. సో అదే నేను చెప్పింది, మన ల్యాప్టాప్స్ ఏదైతే కంపెనీలో ఉన్నాయో, నీ ల్యాప్టాప్ అప్పుడు నీ ల్యాప్టాప్, సో నెట్వర్క్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే, సో డిహెచ్సిపి కూడా ఎప్పుడు ఉపయోగిస్తారంటే, మన ల్యాప్టాప్స్ ఉన్నాయి, మన ల్యాప్టాప్స్కి మన ల్యాప్టాప్లో మనం డిప్లాయ్ చేసాం అప్లికేషన్ మోహన్. మనమా? లైక్ నాకు అర్థం కాలేదు. నీ ల్యాప్టాప్లో అప్లికేషన్ డిప్లాయ్ చేస్తావా? ఎక్కడ డిప్లాయ్ చేస్తావు? డిప్లాయ్ సర్వర్ లోనే చేస్తామా? లైక్ సర్వర్లో మొత్తం అంతా చేస్తాం. మనం సో అక్కడే మనకి చేస్తాం. ఏం కావాలి, మనకి ఏం కావాలి, యాజువల్గా మామూలుగా ఏం కావాలి, మనకి ఇంటర్నెట్ కావాలి. అది ఏ ఐపీ అడ్రస్ వచ్చినా మనకు సంబంధం లేదు, అవునా? సో మన ల్యాప్టాప్స్కి ఏం కావాలి, ఇంటర్నెట్ కావాలి. అది మనకి ఈ ఐపీ అడ్రస్ వచ్చిందా, ఆ ఐపీ అడ్రస్ వచ్చిందా అని అవసరం లేదు. సో డిహెచ్సిపి ఎప్పుడు ఉపయోగిస్తారంటే, మన ల్యాప్టాప్స్ కానీ మన డెస్క్టాప్స్ కానీ ఏమైనా ఉంటే అవి డిహెచ్సిపి ఉపయోగిస్తారు. ఎందుకు అంటే సంథింగ్ లైక్ ఒక 5000 6000 ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ ఉన్నాయి. వాటి అన్నిటికీ మనం సంథింగ్ లైక్ ప్రతిదానికి ఐపీ అడ్రస్ అసైన్ చేసి మళ్ళీ ఐపీ అడ్రస్ పోతే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా కాకుండా, రీబూట్ అవ్వగానే కూడా ఐపీ అడ్రస్ చేంజ్ అయినా కానీ మనకి ఏమొస్తుంది, జస్ట్ ఇంటర్నెట్ వస్తుంది, అవునా? సో వీ నీడ్ ఏ ఇంటర్నెట్. మన ఐపీ అడ్రస్ దేనికి, అప్లికేషన్కి అసైన్ క్యాచీ నేమ్ ఏమ్స్ క్రియేట్ చేయలేదు కదా. అర్థమైందా మోహన్? నాకు అర్థం కావట్లేదు. ఉమ్? అంటే లైక్ ఇప్పుడు అప్లికేషన్స్ కంపల్సరీ క్యాచ్ నేమ్ కావాలి. లైక్ మనకి అవసరం లేదు అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు మనం ఏమి అవి లైక్ వాటిని ఇచ్చేస్తున్నాం కానీ మనం యూజ్ చేయం కదా. ఒక్క నిమిషం. హలో, సో ఏమంటున్నానంటే నేను, సో ఐపీ అడ్రస్కి ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ క్యాచ్ నేమ్ క్రియేట్ చేస్తున్నాం. అంటే మన అప్లికేషన్ ఓపెన్ అవ్వాలంటే మనం క్యాచ్ నేమ్ క్రియేట్ చేస్తున్నాం ఈ ఐపీ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్టాప్కి ఏం కావాలి, మనకి ఇంటర్నెట్ కావాలి తప్ప. సో ఇక్కడ ఇంటర్నెట్ కావాలి, దీనికి ఏం చేస్తున్నాం, ఆ స్టాటిక్ ఐపీ అడ్రస్ని ఏం చేస్తున్నాం, క్యాచ్ నేమ్ లింక్ చేస్తున్నాం. కాబట్టి ఇదే ఉండాలి తప్ప వేరేది మారితే ఏమవుతుంది, ఇదేంటిది facebook.com కొట్టంలోనే 23నే ట్రైయింగ్ చేస్తుంటది అనమాట. అవును అవును. మన ల్యాప్టాప్కి ఓన్లీ ఏం కావాలి, ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. అది ఏ ఐపీ అడ్రస్, ఇప్పుడు ఐపీ అడ్రస్ మారిందా మారలేదని మనకు సంబంధం లేదు కదా. అవును, మనకి ఏం కావాలి, అల్టిమేట్గా ఇంటర్నెట్ కావాలి. ఎస్. సో అప్పుడు ఐపీ అడ్రస్ మారితే ఏమవుతుంది, మారకపోతే ఏమవుతుంది అని నేను అడుగుతున్నాను. డిఫరెన్స్ ఏముండదు. ఏముండదు. అందుకనే మన ల్యాప్టాప్స్కి డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ ఉపయోగించినా కానీ ఏమైనా అవుతుందా? ఓకే, లైక్ విత్ ఓన్లీ ఆర్గనైజేషన్ వర్క్ చేసే వాళ్ళకి డిహెచ్సిపి వాడతారు. డిహెచ్సిపి వాడతారు. ఎప్పుడైనా సరే ప్రొడక్షన్ సర్వర్స్ ఉంటే దానికి అసలు డిహెచ్సిపి అనేదే వాడరు. ప్రొడక్షన్ సర్వీస్. ఓకే ఓకే. ప్రొడక్షన్ అనే కాదు, ఏ దేనికైనా. సో మన సర్వర్ ఎన్విరాన్మెంట్కి వాడరు. ఓకే, అర్థమైందా? యా. సో డిఎన్ఎస్ అంటే అర్థమైందా, ఫార్వర్డ్ లుకప్ జోన్. సో ఐపీ అడ్రస్ని హోస్ట్ నేమ్గా ఐపీ అడ్రస్ మార్చడాన్ని ఏమంటారంటే డిఎన్ఎస్ అంటారు. సంథింగ్ లైక్ 192.168.101. సంథింగ్ లైక్ 23. సో ఐపీ అడ్రస్ని హోస్ట్ నేమ్ని అదే ఐపీ అడ్రస్ని క్యాచీ నేమ్ని ఏం రాస్తారు, హోస్ట్ నేమ్ని ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేయడాన్ని రివర్స్ అంటారు. దీన్ని ఫార్వర్డ్ లుకప్ జోన్ అంటారు. సంథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఎన్ఎస్ నేమ్లు ఎలా ఉంటాయి చెప్పండి. .com అంటే ఏంటిది, యూనివర్స్, అవునా? Amazon.in అంటే ఏంటి, ఓన్లీ ఇన్ ఇండియా. ఓఆర్జీ అంటే ఏంటి, ఏదైనా ఆర్గనైజేషన్కి వాడతారు. .edu అంటే ఏంటిది, ఎడ్యుకేషన్ దానికి వాడతారు. సో ఇవన్నీ కూడా డొమైన్ నేమింగ్ సర్వీసెస్ అనమాట. ఏమేంటి, .com, .in, .org, .edu, ఇంకేమైనా ఉన్నాయా? సో సంథింగ్ లైక్ అనమాట. సో ఎందుకు ఫేస్బుక్ని వాళ్ళు ఏం చేశారంటే .com, ఇది ఎక్కడ, యూనివర్స్, ప్రతి యూనివర్స్లో మొత్తానికి కనిపిస్తుంది. సో అమెజాన్ మనం ఏంటంటే Amazon.in అని కొడుతున్నాం. ఎందుకు, .com వేరే వరల్డ్ వైడ్ మొత్తం ఉపయోగించాలి. సో మన ఇండియా వరకే ఉపయోగించుకోవాలంటే Amazon.in. సో Amazon.in అంటే ఏంటి, దానికి ఒక ఐపీ అడ్రస్ ఇచ్చారు. సంథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 192.168.34.67 ఇచ్చారు. సో దీనికి ఏమని ఇచ్చారు, Amazon.in అని ఇచ్చారు. సో దాని క్యాచ్ నేమ్ ఏమి ఇచ్చారు,
అమెజాన్ డాట్ ఇన్ ఇచ్చారు. కానీ ఆ ఈ కామర్స్ సైట్ ఎక్కడ డిప్లాయ్ చేశారు? ఈ సర్వర్లో డిప్లాయ్ చేశారు. అవునా? 192.168.34.67 సర్వర్లో డిప్లాయ్ చేశారు. సో దీనికి ఏం చేశారు? డిఎన్ఎస్ క్యాచ్ నేమ్ క్రియేట్ చేసి అమెజాన్ డాట్ ఇన్ అనగానే మనకి ఎక్కడికి వెళ్తుంది? అది ఈ 192.168.34.37 సర్వర్కే వస్తుంది. ఓకేనా? ఓకే. అక్కడ నుంచి అప్లికేషన్ అనేది డిప్లాయ్ అవుతుంది. అప్పుడు అప్లికేషన్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు అర్థమైందా గైస్? డైనమిక్ అండ్ స్టాటిక్. డిఎన్ఎస్ అంటే ఏంటి? ఫార్వర్డ్ లుకప్ జోన్ అంటే ఏంటి? రివర్స్ లుకప్ జోన్ అంటే ఏంటి? యెస్. సో మన ఐపీ అడ్రస్లు ఇప్పుడు సంథింగ్ లైక్ మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు అడాప్టర్ 1, అడాప్టర్ 2, అడాప్టర్ 3 అంటే అవి ఏంటి? నిక్ కార్డ్సే, ఈథర్నెట్ కార్డ్సే. దాని యొక్క నేమ్ ఏంటిది? ENP0S3, ENP0S9, ENP0S8. అవునా? సో అవి ఏంటి? నిక్ కార్డ్స్. ఆ నిక్ కార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్, ద కాన్ఫిగరేషన్ ఫైల్ ఎక్కడ ఉంటుంది? పాత్ ఎక్కడ ఉంటుంది అంటే cd/etc sysconfig. ఎవరికైనా తెలుసా? నెట్వర్క్ స్క్రిప్ట్స్. నెట్వర్క్ -స్క్రిప్ట్స్. సో ఇక్కడికి వెళ్తే సో ఇక్కడ ఏమున్నాయి మనకి? సో ఇక్కడ ఏమున్నాయి? IFCFG ETH0 అనేది ఉంది. ఏముంది? ETH0 అనేది ఉంది. సో దీనికి ఎన్ని నిక్ కార్డులు యాడ్ చేశారు? ఎన్ని అడాప్టర్లు యాడ్ చేశారు? 1 యాడ్ చేశారు. సంథింగ్ లైక్ 4 యాడ్ చేస్తుంటే ETH0, ETH1, 1, 2, ETH2, 3. ETH3 అలా ఉంటాయి. ఓకేనా? సో ఇదేంటిదంటే కాన్ఫిగరేషన్ ఫైల్. సో ఇదేంటిది? IFCFG ETH0 అనేది ఏంటిది? కాన్ఫిగరేషన్ ఫైల్. సో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఏమేమి ఉంటుంది అంటే సో డివైస్ ఏంటిది? డివైస్ నేమ్ ఏంటిది? ETH0. బూట్ ప్రియారిటీ ఏంటిది? DHCP అంటే ఏంటి? డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. అంటే ఏంటి? ఐపీ అడ్రస్ అనేది ఎలా అసైన్ అవుతుంది? రీబూట్ అయినప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. అవును, రీబూట్ అయినప్పుడల్లా చేంజ్ అవుతూ ఉంటుంది. ఆన్ బిట్ ఈక్వల్ టు ఏంటిది? ఎస్. అంటే ఈ ETH0 అనేది ఆన్ బిట్ ఈక్వల్ టు ఎస్ అంటే మనకి ఈథర్నెట్. సో ఆన్ బూట్ అవ్వగానే మనకి ఐపీ అడ్రస్ ఆటోమేటిక్గా అసైన్ అవ్వాలి. సో ఆన్ బూట్ ఈక్వల్ టు ఆఫ్ అని పెడితే మళ్ళీ తర్వాత మనం ఆన్ అయిన తర్వాత మళ్ళీ అసైన్ చేసుకోవాలి. ఆన్ బూట్ ఈక్వల్ టు ఎస్ అంటే సో బూట్ ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ అనేది అసైన్ అవుతుంది. సో టైప్ ఏంటిది? మనం ఏం చెప్పాం? ఈథర్నెట్ అన్నాం. అవునా? ఈథర్నెట్ ఆర్ నిక్ కార్డ్. సో IPv6 నో. సో ఇవన్నీ సో ఇవన్నీ కూడా ఇలా. లేదు మనకి స్టాటిక్గా ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి అంటే సో దాన్ని ఏమి ఇవ్వాలి? సో డివైస్ నేము, బూట్ ప్రియారిటీ, ఆన్ బూట్ ఈక్వల్ టు ఎస్, ప్రిఫిక్స్. ఇక్కడ డిహెచ్సిపి బదులు ఏం చేయాలి? అదే ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేయాలి. సో ఎలా అసైన్ చేస్తారంటే ఇక్కడ ఉందా? ఆన్ బూట్ ఈక్వల్ టు UID ఇచ్చారు కదా. సో ఇక్కడ బూట్ ప్రియారిటీ నన్ను, ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చారు? స్టాటిక్ ఇచ్చారు 192.168.2.23. అలాగనే సబ్నెట్ ఏమి ఇచ్చారు? గేట్వే 192.2.254 ఇచ్చారు. అలానే డిఎన్ఎస్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సంథింగ్ లైక్ ఐపీ అడ్రస్ సబ్నెట్ అంటే గేట్వే అసైన్ చేయాలి. సో మనం చూసింది ఏంటిది? దీనికి ఏముంది? దీనికి ఐపీ అడ్రస్ సబ్నెట్ ఎందుకు అసైన్ చేయాలి? ఎందుకంటే ఇక్కడ బూట్ ప్రియారిటీ ఈక్వల్ టు డిహెచ్సిపి ఉంది. బూట్ ప్రియారిటీ నన్ పెడితే ఏమవుతుంది? అది స్టాటిక్ అవుతుంది. సో సంథింగ్ లైక్ vi/etc మళ్ళీ మనకు పోతుంది కనెక్షన్. ఎవరు సర్వర్ ఆన్ చేసి ఉన్నారా?
గైస్ సో ఇక్కడ చూడండి. సో మనం ఏమి ఇస్తామంటే ఐపీ అడ్రస్, గేట్వే, డిఎన్ఎస్ సర్వర్స్ అనేది మనం ఏదైనా ఇవ్వచ్చు అనమాట. సంథింగ్ లైక్ గూగుల్ అనేది డిఎన్ఎస్ సర్వర్స్గా ఇస్తాము. ఓకేనా, సర్వర్స్ అనేవి ఇవ్వచ్చు. ఒకసారి మీరు చూడండి స్టాటిక్ ఐపీ అడ్రస్ ఎలా, హౌ టు కాన్ఫిగర్ స్టాటిక్ ఐపీ అడ్రస్ ఇన్ CentOS 7 అని యూట్యూబ్లో కొట్టండి, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, సో ఇవి ఇస్తాం అనమాట. ఐపీ అడ్రస్, నెట్ మాస్క్, గేట్వే, డిఎన్ఎస్ ఇస్తాం. సో బూట్ ప్రియారిటీ ఈక్వల్ టు స్టాటిక్ పెట్టినప్పుడు, బూట్ ప్రియారిటీ ఈక్వల్ టు డిహెచ్సిపి పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇవి ఏమీ అవసరం లేదు, ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్ అనేది ఎస్ఎస్ అవుతుంది. ఓకేనా గైస్, ఓకే. అండర్స్టాండా? యా సార్. యాక్చువల్గా మీరు ఇంకా ఏది చూసినా మేము నేర్చుకోవాలి. సిస్టమ్ DP6, సిస్టమ్ డీకి ముందు రీసెంట్ సో లైనెక్స్ బూటింగ్ ప్రాసెస్. సో మీరు విండోస్ కానీ లైనెక్స్ కానీ స్టార్ట్ చేయడంలోనే ఈ బూటింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అంటే, ఓఎస్ అప్ అవుతుంది కదా మనకి. సో లాగిన్ స్క్రీన్ వచ్చింది కదా, లాగిన్ యాజ్ ఏ రూట్ రెడ్ హ్యాట్ అని పాస్వర్డ్ అడుగుతుంది కదా. సో నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత లాగిన్ ప్రాంప్ట్ వచ్చే వరకు అసలు ఏం జరుగుతుంది, ఏమి జరుగుతుంది, దాన్ని ఏమంటారు, ఏమంటారు? బూటింగ్. బూటింగ్ ప్రాసెస్ అంటారు. సో వాట్ ఈస్ బూటింగ్ ప్రాసెస్ ఇన్ లైనెక్స్? ఏం చేస్తుందంటే ఫస్ట్ బయోస్ అనమాట, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్స్ ఏమున్నాయి? సో మీరు ల్యాప్టాప్ కాకుండా డెస్క్టాప్ అనుకోండి, డెస్క్టాప్కి ఏమేమి పెడతారు? సరే ల్యాప్టాప్కి అయినా సో మన కీబోర్డు, మౌస్, మానిటరు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్. సో ఇవి చూస్తాయి అనమాట. అది చూసిన తర్వాత బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ చూసిన తర్వాత అది ఏం చేస్తా అంటే ఎగ్జిక్యూట్స్ ఎంబీఆర్. మనకి ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది? సో మన ఓఎస్ ఎక్కడ ఇన్స్టాల్ చేసాం? /dev SDAలో ఇన్స్టాల్ చేసాం, అవునా? సో SDA అండ్ /dev SDA అంటే ఏంటిది? హార్డ్ డిస్క్. సో హార్డ్ డిస్క్లో సో ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఆ హార్డ్ డిస్క్లోకి వెళ్ళి అక్కడ ఎంబీఆర్ అనేది ఉంటుంది అనమాట. ఎంబీఆర్ అంటే ఏంటిది? మాస్టర్ బూట్ రికార్డ్. ఈ మాస్టర్ బూట్ రికార్డ్లో ఏముంటుందంటే 512 bytes ఉంటుంది అనమాట. మన బూట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంబీఆర్లోనే ఉంటుంది. అంటే ఏముంది, /bootలో ఉన్న విఎం లైనేజ్, INET RAM ఫైల్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే ఈ ఎంబీఆర్లో ఉంటాయి. సో ఎంబీఆర్ ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్స్ గ్రబ్ అనేది ఏంటిదంటే ఒక ఫైల్, మన కెర్నల్ వర్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే గ్రబ్ ఎగ్జిక్యూట్ అనమాట. గ్రబ్లో మనకి ఏవైతే లైనెక్స్ ఏవైతే బూటబుల్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ గ్రబ్ కాన్ఫిగరేషన్లో ఉంటుంది. ఆ గ్రబ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి, ఆ గ్రబ్ అంటే ఏంటి, గ్రాండ్ యూనిఫైడ్ బూట్లో ఎగ్జిక్యూట్ అయ్యి అది కెర్నల్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో కెర్నల్ ఎగ్జిక్యూట్ అవ్వదు ఫస్ట్. కెర్నల్ ఏం చేస్తుంది అంటే, కెర్నల్ అంటే వాయిస్, హార్ట్ ఆఫ్ ద వాయిస్ అనమాట. సో ఈ కెర్నల్ ఏం చేస్తుంది అంటే, కెర్నల్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఫస్ట్ ఏం చేస్తుంది, డివైస్ డ్రైవర్స్, హార్డ్వేర్ డివైస్ డ్రైవర్స్. ఈ హార్డ్వేర్ డివైస్ డ్రైవర్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇనిట్ రామ్ఎఫ్ఎస్లో ఉంటాయి. ఈ హార్డ్వేర్ డ్రైవర్స్ ఎక్కడ ఉంటాయి? ఇనిట్ రామ్ఎఫ్ఎస్లో ఉంటాయి. ఈ ఇనిట్ రామ్ఎఫ్ఎస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కెర్నల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కెర్నల్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎస్బిన్ ఇనిట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏంటిది? ఎస్బిన్ ఇనిట్. ఈ ఇనిట్ అనే కమాండ్ ఎక్కడ ఉంది? ఎస్బిన్ ఉంది. సో ఇది ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? రూట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఇది ఎప్పుడు RHEL 6లో ఎస్బిన్ ఇనిట్. అదే RHEL 7లో అయితే సిస్టమ్ డి. RHEL 7లో అయితే సిస్టమ్ డి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది? ఎస్బిన్ సిస్టమ్ డి అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సో ఇక్కడ ఏంటి? రన్ లెవెల్స్, ఎగ్జిక్యూట్ ద రన్ లెవెల్స్. ఏమేమి రన్ లెవెల్స్ ఉన్నాయని చెప్పాము? 0 to 6 వరకు ఉన్నాయి. ఇనిట్ 0 అంటే ఏంటిది? ఇనిట్ 0 మీన్స్ పవర్ ఆఫ్, షట్ డౌన్ ద మిషన్. ఇనిట్ 6 మీన్స్ బూటింగ్, రీబూట్ ద మిషన్. సో ఏంటి? ఇనిట్ 0 అంటే షట్ డౌన్, ఇనిట్ 6 అంటే రీబూట్. మరి ఇనిట్ 1 అంటే ఏంటి, ఇనిట్ 2 అంటే ఏంటి, 3 అంటే ఏంటి, 4 అంటే ఏంటి, 5 అంటే ఏంటి?
అవి చెప్తాను. సో ఈ రన్ లెవెల్స్ అనేది ఎగ్జిక్యూట్ అది. సో రన్ లెవెల్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం ఏదైతే ఇప్పుడు ఆన్ బూట్లో డిహెచ్సిపి ఎస్ అన్నాం, అవునా? ఆ సర్వీస్ ఏమవ్వాలి? ఆన్ బూట్లో ఎస్ అవ్వాలి. ఇంకోటి కొన్ని సర్వీసెస్లో ఆన్ బూట్లో అంటే మనం సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ హెచ్టిటిపిడి అన్నాం. అది ఎప్పుడు జరుగుతుంది? సిస్టమ్ రన్నింగ్ అయ్యే టైంలో. అంటే సిస్టమ్ ఓఎస్ అంతా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? రన్ చేస్తున్నాం. లేదు నాకు సిస్టమ్ బూట్ అయ్యే టైంలోనే నాకు హెచ్టిటిపిడి కానీ ఎస్ఎస్హెచ్డి కానీ సర్వీస్ స్టార్ట్ అవ్వాలి అంటే సో మనం ఏం చేస్తాం? సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ హెచ్టిటిపిడి అంటాం, సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ ఎస్ఎస్హెచ్ అంట. ఎనేబుల్ అంటే ఏంటి? అది బూట్ టైంలో ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ అవుతుంది. బూట్ టైంలో ఎగ్జిక్యూట్ అయ్యి ఆ సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆన్ బూట్ ఈక్వల్ టు మనం డిహెచ్సిపి ఆన్ బూట్ ఈక్వల్ టు ఎస్ అన్నాం అనుకో, అదేమవుతుంది? ఆన్ బూట్ టైంలోనే మనకి ఐపీ అడ్రస్ అసైన్ అవుతుంది. లేదు మన తర్వాత ఐపీ అడ్రస్ అసైన్ అవ్వాలంటే అది ఏం చేయాలి? ఏదైతే ఈ నిక్ కార్డ్స్ ఉన్నాయో అవి అప్ చేసి డౌన్ చేయాలి, డౌన్ చేసి అప్ చేయాలి, అప్పుడు మనకి ఐపీ అడ్రస్ వచ్చింది. లేదు నాకు ఆన్ బూట్లోనే కావాలి, అది ఆన్ బూట్లో కావాలి అంటే /etc/rc.de. సో ఇవన్నీ కూడా సర్వీసెస్ అనేవి ఇక్కడ ఉంటాయి అనమాట. మనం ఏదైతే ఎనేబుల్ చేస్తామో బూట్ టైంలో అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఏం స్టార్ట్ అవుతుంది అంటే ఇనిట్ అనేది స్టార్ట్ అవుతుంది. 6లో ద ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఇనిట్. అదే 6-7లో అయితే RH 7లో కానీ RH 8లో కానీ రెడ్ హ్యాట్ కానీ సెంటోస్ 7లో కానీ 8లో అయితే సిస్టమ్ డి అనేది ఏంటిది? ఫస్ట్ ప్రాసెస్ అనమాట. సిస్టమ్ డి అనేది ఏంటిది? ఫస్ట్ ప్రాసెస్. టాప్ ఇక్కడ చూడండి, రూట్ 1 ఏం ప్రాసెస్ స్టార్ట్ అయింది? సిస్టమ్ డి. ఇక్కడ కనిపించిందా? ఏం ప్రాసెస్? సిస్టమ్ డి. అదే RHL 6లో అయితే ఇనిట్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది? సిస్టమ్ డి అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ సిస్టమ్ డి ఏం చేస్తుంది? మనం ఏదైతే ఎనేబుల్ చేసామో అవన్నీ కూడా ఆన్ బూట్లో ఏదైతే ఎనేబుల్ చేసామో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. వాయిస్ అర్థం కావట్లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది, అవునా? వాయిస్ ల్యాగ్ అవుతుంది బాగా. నెట్వర్క్ ఇష్యూనా? ఏం ఇష్యూ? సో ఈ కెర్నల్ తర్వాత ఇనిట్ రన్ లెవెల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ రన్ లెవెల్లో ఏమవుతుంది అంటే సంథింగ్ లైక్ మన 6 రన్ లెవెల్స్ ప్లస్ మనం ఏం స్టార్ట్ అవ్వాలి? మన ఓఎస్ మినిమల్ రావాలా, లేకుంటే మన ఓఎస్ సర్వర్ విత్ జియోఐ రావాలా? సో ఇవన్నీ కూడా డిఫైన్ చేస్తాం మనం. సో ఏంటి అసలు మన ఓఎస్ ఏంటిది? కెర్నల్ అంటే ఏంటిదంటే హార్డ్వేర్. ఫస్ట్ ఏంటిది? సంథింగ్ లైక్ డెల్, పవర్ ఎడ్జో ఏదో ఒకటి హార్డ్వేర్. ఈ హార్డ్వేర్లో ఏం చేసాం మనం? లైనెక్స్ అనేది ఇన్స్టాల్ చేసాం. లైనెక్స్ అంటే ఏంటి? కెర్నల్ అంటే ఏంటి అంటే హార్ట్ ఆఫ్ ద ఓఎస్. కెర్నల్ అనేది ఏంటిది? హార్ట్ ఆఫ్ ద ఓఎస్. ఈ కెర్నల్ నామంలోనే మనకి ఏమొచ్చింది? లాగిన్ యాజ్ అని వచ్చింది. ఆ లాగిన్ అనేది ఏంటి? లాగిన్ రూట్ రెడ్ హ్యాట్ అవంలోనే ఇక్కడ మనకి ఏమొస్తుంది? షెల్ వస్తుంది. ఏమొస్తుంది? షెల్ అనేది వస్తుంది. ఈ షెల్లో మనం ఏదైనా సిడి కానీ గ్రెప్ కానీ విఐ కమాండ్ ఏ కమాండ్ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ రన్ చేస్తున్నాం? షెల్లో రన్ చేస్తున్నాం. సో ఎవరు కనెక్ట్ అయ్యారు? యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3, హరి, భాస్కర్, మోహన్ వీళ్ళందరూ కనెక్ట్ అయ్యారు. ఇది ఆర్కిటెక్చర్ డయాగ్రామ్. ఇనిట్ రన్ లెవెల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇనిట్ 0 అంటే ఏంటంటే హాల్ట్ ఆర్ షట్ డౌన్. ఒకటి ఏంటిదంటే సింగిల్ యూజర్ మోడ్, 2 అంటే మల్టీ యూజర్ విత్ సమ్ నెట్వర్క్ సర్వీస్, అంటే నెట్వర్క్ సర్వీస్ అన్ని యాడ్ అవ్వనమాట. సో 3 ఏంటంటే మల్టీ యూజర్ విత్ నెట్వర్కింగ్. 3 అంటే ఏంటి? మల్టీ యూజర్ అంటే మినిమల్ అంటే సిఎల్ఐ. ఏంటిది? సిఎల్ఐ మోడ్లో మన ఓఎస్ అప్ అవుతుంది అంటే అది ఏ రన్ లెవెల్లో ఉన్నట్టు? రన్ లెవెల్ 3నో ఉన్నట్టు. 4 అనేది అన్యూజ్డ్, మనం 4 యూజ్ చేయము. 5 ఏంటంటే ఫుల్ మల్టీ యూజర్ విత్ మోడ్ ఎక్స్ విండోస్ జియో లాగిన్ స్క్రీన్. భాస్కర్ నువ్వు మొన్న ఒరాకిల్ వేసాయని చెప్పు కదా? అవునవును, చూపించాను. జియోఐ వచ్చింది అన్నాం కదా? అవునవును, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అది ఏ మోడ్లో ఓపెన్ అయింది? ఏ రన్ లెవెల్లో ఓపెన్ అయింది? 5లో. మనం రోజు యూజ్ చేసే మినిమల్ సిఎల్ఐ ఏ రన్ లెవెల్లో ఉంది? 3 రన్ లెవెల్లో. సిఎల్ఐలో ఉంది మినిమల్లో. 6 ఏంటిదంటే రీబూట్. ఇవి రన్ లెవెల్. ఓకేనా? అదైందా? ఓకే. After the kernel boots, it always execute the program called init. 6లో అయితే. 7లో అయితే system D. The input program then reads the configuration file called /etc init tab. అదే అక్కడైతే /etc system D అనే కాన్ఫిగరేషన్ ఫైల్ ని
రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన తర్వాత ఇనిట్ ఫైల్లోకి వెళ్ళి కాపీడ్ బిలో అండ్ లైన్స్ విత్ ద కమాండింగ్ హ్యాష్ కామెంట్స్. సో దీంట్లో ఉన్న ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనం ఏం పెట్టాము 3 కాబట్టి సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత సిస్టమ్ ఇన్స్టలేషన్లో ఈ rc.d rc.0 1 2 3 6 ఇన్స్ట్ అవుతాయి. సో తర్వాత మనం ఏదైతే సర్వీసెస్ మనం ఎనేబుల్ చేసామో బూట్ లెవెల్లో అవి బూట్ లెవెల్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ సర్వీస్ అనేవి బూట్ లెవెల్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది సిస్టమ్ బూట్ అండ్ సిస్టమ్ బూటింగ్ ప్రాసెస్ ఇది అన్నమాట. ఓకేనా గైస్, అండర్స్టాండా? ఓకే. System D basics. System D is a system Linux service manager for Linux. So compatible with sysv and something like ఇది ఎప్పటి నుంచి RHL 7 నుంచి CentOS 7 నుంచి వచ్చింది అన్నమాట. సో దాని టూల్ ఏంటి? సిస్టమ్ D కి ఏంటిది? సిస్టమ్ CTL. CentOS 6 లో అయితే ఒక సర్వీస్ SSHD అనేది ఒక సర్వీస్. SHD అనేది సర్వీస్. ఈ సర్వీస్ని మనం ఎప్పుడు ఎలా స్టార్ట్ చేస్తామంటే, సో ఇది ఎలా ఇనిట్ నుంచి వచ్చింది, అవునా? ఇనిట్ నుంచి వచ్చింది కాబట్టి సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఇనిట్ ప్రాసెస్ రన్ అవుతుంది. సో ఇది ఇనిట్ నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ దాన్ని ఎలా ఉంటుంది అంటే సర్వీస్ httpd స్టార్ట్, సర్వీస్ httpd స్టాప్, సర్వీస్ httpd రీలోడ్, సర్వీస్ httpd రీస్టార్ట్. అంటే సర్వీస్ మనం ఎలా స్టార్ట్ చేస్తాం? సో 6లో అయితే ఎలా స్టార్ట్ చేస్తాం? ఇలా స్టార్ట్ చేస్తాం. ఇది ఎప్పుడు? రన్నింగ్ టైంలో. అంటే ఇది రన్నింగ్ టైం. రన్నింగ్ అంటే ఆఫ్టర్ బూటింగ్ తర్వాత మనం సర్వీస్ స్టార్ట్ చేయాలన్నా స్టాప్ చేయాలన్నా ఇది చేస్తాం. లేదు నాకు బూట్ టైంలోనే ఎనేబుల్ అవ్వాలి అంటే, బూట్ టైంలోనే స్టార్ట్ అవ్వాలి అంటే సో ఏం చేస్తాము? సర్వీస్ httpd ఆను. ఇదేమైంది? బూట్ టైంలో ఆన్ అయింది. లేదు నాకు బూట్ టైంలో వద్దు తర్వాత కావాలంటే httpd ఆను ఆఫ్. ఇదేంటి? బూట్ టైంలో. ఇదేంటి? బూట్ టైంలో. అదే 7లో అయితే సో ఎందుకు 7లో ఏం కాన్సెప్ట్ తీసుకొచ్చారు? సిస్టమ్ డి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇక్కడ ఏదైనా సర్వీస్ స్టార్ట్ చేయాలంటే సిస్టమ్ సిటిఎల్ స్టాప్ httpd. లేదు నాకు ఇక్కడ స్టార్ట్ చేయాలి, ఇక్కడ స్టార్ట్. సో స్టాప్ చేయాలంటే సిస్టమ్ సిటిఎల్ స్టాప్ డాట్ ఏముండదు, స్టాప్ httpd. రీలోడ్ అవ్వాలంటే సిస్టమ్ సిటిఎల్ రీలోడ్ httpd. రీస్టార్ట్ అవ్వాలంటే సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ httpd. అదే బూట్ టైంలో స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ నాకు బూట్ టైంలోనే ఈ సర్వీస్ అనేది స్టార్ట్ అవ్వాలంటే సిస్టమ్ సిటిఎల్. భాస్కర్ చెప్పు. సిస్టమ్ సిటిఎల్ బూట్ httpd. బూట్ టైంలోనా? అంటే సిస్టమ్ సిటిఎల్ బూట్ httpd. సో ఏంటిది? ఎనేబుల్ అన్నమాట. సిస్టమ్ సిటిఎల్ డిజేబుల్ httpd. అంటే సో 7లో నాకు ఏదైనా http సర్వీస్ బూట్లోనే స్టార్ట్ అవ్వాలి అంటే ఎనేబుల్. సో బూట్లో నాకు స్టార్ట్ అవ్వద్దు అంటే డిజేబుల్. సో రన్నింగ్ టైంలో చేయాలి అంటే సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ httpd, సిస్టమ్ సిటిఎల్ స్టాప్ httpd, సిస్టమ్ సిటిఎల్ రీలోడ్ httpd, సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ httpd. సో ఇదేంటిది? RHL 7. RHL 6లో అయితే ఏంటి? సర్వీస్. ఇక్కడ చూడండి,
systemctl స్టార్ట్ స్టాప్ రీలోడ్ రీస్టార్ట్ అంటే సో కమాండ్ తర్వాత ఏమన్నా స్టార్ట్ స్టాప్ అన్నాం. బట్ 6 లో ఏంటి కమాండ్, దాని తర్వాత సర్వీసు, దాని తర్వాత స్టాప్ ఆర్ స్టార్ట్. అర్థమైందా? సో ఇక్కడ బూట్ టైంలో ఎనేబుల్ చేయాలంటే ఆన్, ఇక్కడ బూట్ టైంలో ఎనేబుల్ చేయాలంటే ఎనేబుల్. సో ఇక్కడ బూట్ టైంలో బూట్ టైంలో ఆఫ్ అవ్వాలి అంటే ఆఫ్, ఇక్కడ బూట్ టైంలో ఆఫ్ చేయాలంటే డిజేబుల్. అర్థమైందా గైస్? ఓకే మరి ఓకే. సో వాట్ ఈస్ ద టూల్ టు మేనేజ్ ద సర్వీస్ విత్ సిస్టమ్ డి అనేది systemctl అనేది సో సర్వీస్ అనేది రన్ చేస్తుంది. హౌ డు ఏ స్టాప్ స్టార్ట్ ఆర్ ఎనేబుల్ డిజేబుల్ సర్వీసెస్, యాక్టివేట్ ఏ సర్వీస్ ఇమీడియట్లీ, ఏం అవసరం లేదు. నెట్వర్క్ ఇది సంథింగ్ లైక్ ఏ స్టాప్ ఆర్ స్టార్ట్ సర్వీస్. సో ఒకవేళ బూట్ టైంలో, సో ద సింపుల్ వే టు ఎడిట్ /etc systemd login.conf. ఈ login.conf లో మనం పెట్టిస్తే ది సెట్టింగ్ విల్ టేక్ ఆఫ్టర్ ఎఫెక్ట్ రీబూట్స్. సో అప్పుడు రీబూట్ అయినప్పుడు ఏమవుతుంది, systemctl డిజేబుల్ అన్నాం అనుకో, systemctl స్టాప్, ఇది రన్నింగ్ టైము, ఇది బూట్ టైము. ఓకేనా గైస్?